హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. మొత్తము 396 ఖాళీలు ఉన్నట్లుగా వీటన్నిటిని భర్తీ చేయనున్నట్లుగా అఫీషియల్గా తెలియజేశారు. మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం చేసే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, వయోపరిమితి, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా వివరంగా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క పీడిఎఫ్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో క్లియర్గా చూడండి. మన ఛానల్లో ఉన్న నిరుపేద నిరుద్యోగ విద్యార్థులకు మన యాప్లో చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైనటువంటి 20 ఇయర్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్లో. ప్లే స్టోర్ నుంచి ఆర్కే ట్యుటోరియల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏపీ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి కేటగిరీ 1 ఫుల్ కోర్సు, డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, ఏపీ గ్రూప్ 2కి సంబంధించి లేటెస్ట్ సిలబస్తో అన్ని క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సోషియాలజీకి సంబంధించి కూడా సపరేట్ కోర్సు జస్ట్ 97 రూపీస్కి అందజేస్తున్నామండి, అందరు కూడా గమనించాలి. యానిమల్ హస్బెండరీ కోర్సు, అంతేకాకుండా అన్ని కోర్సుల పైన టెస్ట్ సిరీస్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి యాప్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి, డౌన్లోడ్ చేసుకొని ముందుగా డెమో క్లాసెస్ వినండి. ఇక్కడ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే రెడ్ కలర్లో మీకు ఫ్రీ కంటెంట్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బై నవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్గా బై అయితే అవుతుందండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. గైస్, కంప్లీట్ వివరాలు చూసినట్లయితే మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ కాంట్రాక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటూ మనకైతే విడుదల చేశారు. ఇవన్నీ కూడా మనకి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగాలలో భాగంగా విడుదల చేసినట్లుగా ఇక్కడైతే మనకు క్లియర్గా ఈరోజు పేపర్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడము జరిగింది. ఇక చూడండి ఫ్రెండ్స్, భవితా కేంద్రాల్లో 396 పోస్టుల భర్తీకి ప్రకటన ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో కూడా రావడం అయితే జరిగిందండి. ఏపీ సమగ్ర శిక్షా సొసైటీ పాఠశాల విద్యాశాఖ నిర్వహణలో ఉన్న భవితా కేంద్రాలలో ఖాళీగా ఉన్న సహిత విద్యా రీసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 396 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుందండి. సెప్టెంబర్ 4 నుంచి 18 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లోనే. ఓకే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ జోన్ 4 మాత్రమే ఇప్పుడైతే మనకి ఇచ్చారండి. ఓన్లీ జోన్ 4 ఈస్ట్ వైల్ ద వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం అండ్ చిత్తూరు డిస్టిక్లకు మాత్రమే ప్రజెంట్ అయితే ఇచ్చారండి. రిమైనింగ్ కూడా విడుదల చేస్తారు అన్నిటివి కూడా. ఓకేనా? ధోని వచ్చేసి 21, నెక్స్ట్ బేతంచెర్ల వచ్చేసి 21. ఈ 2 ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్స్లో 21 ఖాళీలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఫర్ గర్ల్స్ స్కూల్స్ ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అండి. ఫర్ బాయ్స్ స్కూల్స్ దెర్ ఇస్ నో సచ్ రిస్ట్రిక్షన్. అంటే గర్ల్స్ స్కూల్లో మాత్రము గర్ల్సే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది, బాయ్స్ స్కూల్లో మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 31,420 రూపాయల శాలరీ. ట్రైన్డ్ టీజీటీ వచ్చేసి 28,000 రూపాయల శాలరీ. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ 21,000. పీఈటీ వచ్చేసి 21,000. ఓకేనా? అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలతో మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ 18 నుంచి 42 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి 10 సంవత్సరాల వయోపరిమితిని కల్పించారు. ఎలిజిబిలిటీ ఏంటండి? మీరు ఏం చేయాలంటే సింపుల్గా 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అది తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు. వీటన్ని విభాగాలలో మనకు ఖాళీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అందరు కూడా గమనించాలి. లేదా యూజీసీ ఇన్ ద సబ్జెక్ట్ విత్ ఏ సెకండ్ క్లాస్ అగ్రిగేట్ బీఈడి డిగ్రీ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. మీకు గ్రాడ్యుయేషన్లో డిగ్రీ ఉన్న 55%లో డిగ్రీ బై యూజీసీ ఉన్నా సరిపోతుందండి. ఇన్ ద సబ్జెక్ట్ విత్ సెకండ్ క్లాస్ అగ్రిగేషన్ ఆఫ్ బీఈడి డిగ్రీ ఉన్నా కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. మ్యాథ్స్ నాట్ లెస్ దెన్ 55% మార్క్స్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ రికగ్నైజ్డ్ బై ద
యూజీసీ ఇన్ సబ్జెక్ట్ విత్ సెకండ్ క్లాస్ అగ్రిగేట్ బీఈడి. సో డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటుగా మరి బీఈడి కూడా ఉండాలి అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారండి. ఓకేనా. మరి టీజీటీకి వచ్చేసి ఏముండాలంటే తెలుగు నాట్ లెస్ దెన్ 55% మార్క్స్ ఇన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా ఎనీ డిగ్రీ విత్ తెలుగు యాజ్ ఏ ఫస్ట్ లాంగ్వేజ్ అండ్ సెకండ్ క్లాస్ అగ్రిగేట్ బీఈడి. ఓకేనా, బీఈడి డిగ్రీ విత్ తెలుగు యాజ్ ఏ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఆర్ పండిత ట్రైనింగ్ తెలుగు ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నా సరిపోతుంది. హిందీ కూడా సేమ్ అండి. 55%కు తక్కువ కాకుండా మార్కులు డిగ్రీలో ఉండాలి. ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ ఆర్ ఎనీ డిగ్రీ విత్ హిందీ సెకండ్ క్లాస్ అగ్రిగేట్ బీఈడి డిగ్రీ విత్ హిందీ యాజ్ ఎ వన్ ఆఫ్ ది మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉన్నా సరిపోతుంది. పండిట్ ట్రైనింగ్ ఇన్ హిందీ. ఓకేనా, హిందీ పండిట్ చేసిన వారు కూడా ఎలిజిబుల్. వీటన్నీ కూడా సేమ్ అయితే ఉందండి, అందరూ కూడా గమనించాలి. ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ వారికి ఏముండాలండి? ఏ పాస్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఓకేనా, ఇంటర్ అయితే ఉండాలి. దాంతోపాటుగా టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ ఆఫ్ హైయర్ గ్రేడ్ ఇన్ డ్రాయింగ్. ఓకేనా, ఈ ఆర్ట్ విభాగంలో డిప్లొమా చేసి ఉండాలి. నెక్స్ట్ క్రాఫ్ట్ కూడా సేమ్ అండి, ఇంటర్మీడియట్తో పాటుగా సర్టిఫికేట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఐటీఐ అయితే చేసి ఉండాలండి క్రాఫ్ట్ విభాగంలో. మ్యూజిక్ వచ్చేసి ఏ పాస్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ లేదా డిప్లొమా ఆర్ డిగ్రీ ఇన్ ఇండియన్ మ్యూజిక్ తెలిసి ఉండాలండి, అది చేసిన వారు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. పీఈటీ వచ్చేసి బీపీఈడి అయితే చేసి ఉండాలి దానికి. ఓకేనా, సో ఇంటర్మీడియట్తో పాటు బీపీఈడి చేస్తున్న వారు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. మరి ఎలిజిబుల్ క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 15/6/2023. 15వ తారీఖు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఈ యొక్క జోన్కి అయితే స్టార్ట్ అవుతుందండి. సో అన్ని జోన్లలో విడుదల చేస్తారంట, చూడాలి మరి. ఓకే, నెక్స్ట్ a single application will be filled by the candidate even if he or she applying for the more than one post. However, the candidate has to pay fee 500 per each post. అంటే ఒక పోస్ట్కి అప్లై చేసుకుంటే 500. ఇంకా పోస్టులకు అప్లై చేసుకోవాలన్నా కూడా ఒక్కో పోస్ట్కి 500 రూపాయలు అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలండి. ఓకే, మీ యొక్క మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. మరి దీనికి ఎలాంటి రిటన్ ఎగ్జామ్ అయితే లేదండి, డెమో ఇంటర్వ్యూ బి కండక్టెడ్ ఫర్ సెలెక్షన్. ఓకేనా, ఎగ్జామ్ ఉండదు కానీ ఇంటర్వ్యూ ఉంటుంది, డెమో అయితే క్లాస్ చెప్పాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. సో మరి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వగానే మీకైతే అప్డేట్ చేస్తాను, అప్లై అయితే చేసుకోండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ పీడిఎఫ్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను ఈరోజు ఈవినింగ్ వరకు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.